జర ఆలస్యమైతే అయింది కానీ అందరూ అనుకున్నట్టే అయింది. జీతాల కోసం సమ్మె చేసినోళ్ళతోనే సప్పట్లు కొట్టించి లడ్డూలు నిలిపించుకున్నాడు సీఎం సార్ ఇయాల. ఆడిడ సార్ పోట్వలకు పాలాభిషేకాలు కూడా జరిగే ఉంటాయి. నిన్న మొన్న శాపనార్థాలు పెట్టినోళ్ళే ఇయాల నువ్వు సల్లగా బతకాలే సారు అని దీవనార్థాలు పెట్టిండ్రు. ఇక గీ ఖుషితోని సఫాయి కార్మికుల మీద అడగక ముందే వరాల వనము మరిచిండు. చూస్తున్నారు కదా, సీఎం సార్ కు పువ్వుల గుత్తులు ఇచ్చుకుంటా లడ్డూలు తినిపించుకుంటా సఫాయి కార్మికులు ఎంత సంబరంతోనున్నారో. ఓ అమ్మా ఒక్కొక్కళ్ళు తినిపియండ్రి. ఆగో సారు ప్రేమ కొద్దీ ఆళ్ళకి తినబెడుతుండు. వద్దని దండం పెట్టినా ఊకుంటలేరు. అవు మళ్ళా జీతాలు పెంచిన సార్ నోరు ముత్యమంతన్న తీపి చేయకుంటే ఎట్లా? వీళ్ళని ఇంకింత ఖుషి చేస్తందుకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టిస్తానని ఒట్టు పెట్టిండు. పోరగాన్ల చదువులకు మంచి షెడ్డలు అరుచుకుంటామన్నాడు. గిట్లా పట్నం కార్మికుల మనసులను గెలిచిండు గాని కడమ జిల్లాల కార్మికులను కానకపోయే వరకు పతిపచ్చ పార్టీలన్నీ కలిసి తెలంగాణ బంద్లా జోరుగా పాల్గొన్నాయి. చెయ్యి గుర్తు లీడర్లు అందరికందరూ షానొద్దులకు బయటకొచ్చిండ్రు సర్కార్ మీద ఫైటింగ్కు. ఆగో ఉత్తమ్ సారు, పట్టి సారు నడిమిట్లా 6 అడుగుల బుల్లెట్టు చేతులు కట్టుకొని నడుస్తున్నది. ఓ లక్ష్మన్న గట్ల నిమ్మలంగుంటే ఎట్లనే పక్క పొంటోళ్ళని చూడు ఎంత హుషారుతోనున్నారో. గిట్ల ఉరుకొచ్చి మంత్రుల ఆఫీస్ ముంగట ధర్నాకు కూసుంటే పోలీసులు లేవట్కపోయి జీపులేసి స్టేషన్ కు తోలుకపోయిండ్రు. ఆడ కూడా జరసేపు ఆందోళన చేసిండ్రు. ధర్నాలంటే ముందుండే ఎర్రన్నలు ఇయాల ఇంకింత రువ్వడి మీద గడబడుకు దిగిండ్రు. పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు శాతనైన కాడికి తన్లాడిండ్రు. వీళ్ళింత కొట్లాడుతున్నారు గాని చూస్తుండ్రి జిల్లాల సఫాయి కార్మికులను కూడా ఖుషి చేస్తాడు సీఎం సారు జీతాలు పెంచి. గప్పుడు వాళ్ళు కూడా కేసీఆర్ సార్ పోట్వకు పాల పాకెట్లతోని అభిషేకాలు చేస్తారు. అరెస్టులై దెబ్బలు దాకించుకున్న లీడర్లేమో జెండూ బాంబ్ రాసుకొని ఇంట్లో కూసునుడైతది అని అంటున్నారు పబ్లిక్.